మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఒక వ్యక్తికి ఒక కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ కుటుంబం యొక్క తలరాతనే మారుస్తుంది. ఇలాంటి సంఘటనలే ఎంతో మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, డిఎస్సిని నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇందులో భాగంగా కొంతమంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆ ఉద్యోగాలను సైతం వదులుకొని తమ కుటుంబ భారాన్ని మోస్తూ మరోపక్క డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఈ ఫలితాలను తాను కైవసం చేసుకున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలోని ప్రకాష్ అనే యువకుడు దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలుగా అతను డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఫెయిల్యూర్ అయినప్పటికీ విజయం సాధించాలనే పట్టుదలతో 43 ఏళ్ల వయస్సులో కూడా డిఎస్సి నోటిఫికేషన్ పడగానే తను తిరుపతిలో వెళ్లి చదువుకుంటూ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ అన్నా క్యాంటీన్లో రాత్రిపూట భోజనం చేసుకుంటూ తను డిఎస్సికి ప్రిపేర్ అయి ఈ ఫలితాలలో ఘన విజయం సాధించాడు. ఈ డిఎస్సి ఫలితాలలో ఏకంగా అతను 1 కాదు 2 కాదు 3 ఉద్యోగాలకు అర్హత సాధించాడు. అతని యొక్క విజయానికి అసలు రహస్యం ఏమిటి? దీని యొక్క పూర్తి వివరాలను అతన్ని అడిగి తెలుసుకుందాం రండి. ఇంత బాగా చదువుకోవడానికి మా అమ్మ నాన్న చాలా కష్టపడి కూలి చేసి మా అమ్మ నాన్నలు నన్ను చదివించారు. వాళ్ళ చదివించడం వల్లనే నేను ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది. నేను ఈ ఉద్యోగం సాధించడానికి ప్రధాన కారణం మా తల్లిదండ్రులు, తర్వాత మా భార్య కూడా నా కోసం చాలా కష్టపడింది. ఇలా వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ వల్లనే నేను ఈ రోజుకి ఈ స్థానంలో ఉండడం జరిగింది. నేను ఎస్వి యూనివర్సిటీలో ప్రిపరేషన్ అనేది ప్రారంభించాను. అక్కడ యూనివర్సిటీలో మా స్నేహితుల యొక్క రూమ్లో ఉంటూ, అంటే ప్రతిరోజు మాకు అక్కడ మామూలుగా ట్రస్ట్ వాళ్ళు మాకు మధ్యాహ్నం భోజనం పెట్టడం కానీ, ఆ తర్వాత నైట్ పూట మేము అన్నా క్యాంటీన్లో తింటూ మేము చదువుకోవడం జరిగింది.